సూపర్ అన్న, అసలు లో బడ్జెట్ లో చాలా ఇచ్చారు. తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో బాగుంది, చూడండి, మిస్ కాకండి ప్రతి ఒక్కరు. లో బడ్జెట్ మూవీలో విఎల్ఎఫ్ఎక్స్ హైలైట్ ఉంది. చాలా 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 బాగుంది. ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ ఉంది. అసలు ఈ సినిమా అంటే ఇలా ఉంటుందా? రాజమౌళి నెక్స్ట్ ఇతను కూడా పెద్ద డైరెక్టర్ అవ్వే ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటి తీస్తే కానీ మనకి జై శ్రీరామ్ నెక్స్ట్ ఉంది మందిరం ఉంది కదా, అలా ఓపెన్ చేయడానికి దీనికి ఒక స్టోరీ చెప్తే రివ్యూ ఉంటుంది. ప్రతి సీన్ ఒక హైలైట్ అనమాట. చాలా ఉందంటే పీక్స్ లో ఉందన్నమాట. ప్రతిది కూడా హైలైట్, మరి ప్రతి అల్టిమేట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. హనుమాన్ వ్యూ చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమా. స్టోరీ కానీ ట్విస్ట్లు కానీ ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఏం చెప్పినా స్పాయిలర్ వస్తుంది కాబట్టి ఏం చెప్పా, జస్ట్ సీ అండ్ ఎంజాయ్. క్లైమాక్స్ మాత్రం ప్రశాంత్ వర్మ హ్యాట్స్ ఆఫ్. నా విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా అసలు మనకు హాలీవుడ్ రేంజ్కి తగ్గకుండా తీసారు. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్ చాలా బాగా తీసిండు. ఆదిపురుష్ అన్న అసలు అది విఎఫ్ఎక్స్ కంపేర్ చేసుకుంటే నథింగ్. అసలు 60 కోట్ల తీసిండు, అక్కడ 600 కోట్లు నథింగ్. అసలు అల్టిమేట్ విఎఫ్ఎక్స్. ఎక్కడ కూడా మనకి కూడా విఎఫ్ఎక్స్ లాగా కనిపించకుండా చాలా బాగా తీసింది. ఇంటర్వెల్ షాట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, పవర్లు వచ్చి ఎట్లా వస్తాయి, ఏం వస్తాయి, ప్రతి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తీసుకుపోతాడు. సో ఎవ్రీ స్టెప్ని చాలా ఇంట్రెస్టింగ్గా చాలా మంచిగా చూపించాడు డైరెక్టర్ అయితే. ఎక్కడ ఏం మిస్ కాకుండా, ఈ కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా చూపించిండు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. మీరు చూస్తే అర్థమవుతుంది. విజువల్ షాట్స్ అల్టిమేట్ అన్న. హ్యాట్స్ ఆఫ్ ప్రశాంత్ వర్మ. ఎడిటర్ ఎవరో కానీ అల్టిమేట్. లో బడ్జెట్లో ఇంతకన్నా మంచిగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఇంతకన్నా మంచి ఎవరు తీయలేరు కూడా. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్రేక్ సూపర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎక్కడ నీకు అసలు 2.5 hours టైం తెలియదు. ఎక్స్ట్రాడనరీగా ఉంది మూవీ. అది నెక్స్ట్ ఇంకా కనెక్టివిటీ మూవీస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈ ఎండింగ్ వచ్చేసాక ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ కూడా వస్తాయి. ఫస్ట్ ఏదైతే సినిమా వీళ్ళు అనుకున్నారో దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయగలిగారు. నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ఇంకా ఇదే రకంగా ఉంటే ఇట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటిక్ యూనివర్స్. ఇంకా అదిరిపోద్ది. ఇక్కడ థియేటర్లు ఇక్కడ మనకి 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి తక్కువ ఉంది, కానీ హిందీలో నాకు తెలిసి ద వే దే హావ్ నరేటెడ్ ఇట్ విల్ బికమ్ బెటర్ దెన్ సలార్ అండ్ దుమ్కి. అంటే చిరంజీవి గారు అనుకున్నాము, బట్ చిరంజీవి గారు కాదు. బట్ ఐ థింక్ ఆ ఎలివేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగుందండి. సినిమా అయితే పీక్స్ అని చెప్పొచ్చాను. అసలుకి హనుమాన్ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అసలు ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్స్ వండర్స్. అవతార్ పనికి రాలేదన్నా. అవతార్ 1, 2 కూడా ఈ సినిమా ముందు పనికిరావు. ఆ విజువల్స్ అయితే ఎక్కడికో తీసుకెళ్లాడు బ్రో. నిజంగా చెప్తా ఉన్నాను, హనుమాన్ ఉండే లోకంలోకే తీసుకొని పోయాడనే చెప్పొచ్చు అనమాట. డైరెక్టర్ నీకు హ్యాట్స్ అప్ అనే చెప్పొచ్చు బ్రో. దేవుడు భక్తి కలిగించేలా చేశాడన్న సినిమా అవుతే. ఆ మంచులో అసలుకి ఆంజనేయ స్వామి జపం చేస్తున్నట్టు అసలు ఆ విజువల్స్ ఉంటుందని ఒక 10 నిమిషాలు దానికైతే కళ్ళు చెదిరిపోతాయి బ్రో. ఆ విధంగా ఉంది. తేజ సజ్జా అసలుకి ఇంకా నిన్ను ఆపే మగాడే లేడు, ఇంకా దూసుకెళ్ళిపోవచ్చు అనమాట నువ్వు. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అన్నిటికన్నా హైలైట్ రవితేజ గారు వాయిస్ ఇచ్చారు. ఒక కామెడీగా ఒక కోతిని పెట్టుకొని ఈయన చేస్తారనమాట. మర్యాద రామన్లో చేసినట్టు అదే వాయిస్ దించారన్న. అసలు రవితేజ గారు వాయిస్కి ఆ కామెడీకి అయితే ఫస్ట్ హాఫ్ అయితే నవ్వలేక చచ్చిపోదాం బ్రో. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. ఫ్యామిలీతో కలిసి చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇంకోటి చెప్పాల్సింది, వరలక్ష్మి శరత్ కుమార్ అన్న అసలుకి ఆమె టెంకాయలు తీసుకొని మాస్ ఫైట్ ఉంటుంది అన్న ఇంటర్వ్యూల తర్వాత. అదైతే అసలు మాస్ మెంటల్ అనే చెప్పచ్చు బ్రో. గెటప్ సీన్ చాలా మంది ఉన్నారన్న. సినిమా అయితే నాకైతే ఎస్పెషల్గా చాలా నచ్చింది. స్పైడర్ మ్యాన్ లేదు, బ్యాట్ మ్యాన్ లేదు, సూపర్ మ్యాన్ లేదు, ఓన్లీ హనుమాన్ అన్న. అంతే. మెంటల్ మాస్. లాస్ట్ 10 నిమిషాలు గూస్ బంప్స్ అన్న. అసలుకి తేజ ఇచ్చి పడేసిండు. ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారి గూస్ బంప్స్ వస్తుంటాయి. అసలుకి హనుమాన్ వచ్చినప్పుడు అలా మనకు గూస్ బంప్స్ వస్తుంటాయి అన్న. అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని. మైండ్ పోయిందన్న నిజంగా. ఒర్రి 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 జయ హనుమాన్ ఒర్రి ఒర్రి గొంతు పోయింది అన్న. గెటప్స్ అన్న క్యారెక్టర్ కానీ అసలుకి అందరు ప్రతి ఒక్క రవితేజ గారి వాయిస్ సూపర్ అన్న. నిజంగా ఫస్ట్ స్టార్టింగ్లో రవితేజ గారి వాయిస్ సూపర్ ఉన్నది అన్న. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కాంచెలు ఈ సినిమా చూడొచ్చు మీరు. ఈ సినిమా చాలా 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 బాగుంది. అసలు ఏందన్నా అమ్మ ఆ స్టోరీ ఏందన్న, ఆ స్టోరీ కానీ యాక్షన్స్ కానీ హనుమాన్ అంటే హనుమాన్ అన్న. నిజంగా జై శ్రీరామ్. ఏ బ్యాట్ మ్యాన్, ప్యాడ్ మ్యాన్, సూపర్ మ్యాన్, సూపర్ హీరో ఎవరు పనికిరానన్న. హనుమానే గ్రేట్. నిజంగా సినిమా చూసే గూస్ బంప్స్ అంటారు చూడు, గూస్ బంప్స్ వచ్చినాయన్న. అమ్మ డైరెక్టర్ ఏం తీసినామన్న. సినిమా అయితే ప్రశాంత్ వర్మ కానీ ప్రశాంత్ నీళ్ళని మించుందన్న. నిజంగా ఆదిపురుష్ అంటారు. ఆదిపురుష్ అమ్మ మొగుడు సినిమా ఇదైతే. మీరు చూస్తారు కదా, పక్కా నేను ఖచ్చితంగా చెప్తున్నా, సినిమా వేరే లెవెల్ ఉంది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిందన్న సినిమా అయితే. నిజంగా హనుమాన్ అందరు చిన్న అంటున్నారు, ఇది ఒక పెద్ద సినిమా, మనందరికి నచ్చే సినిమా అన్న. నిజంగా చెప్తున్నానండి, విఎక్స్ఎక్స్ లో మళ్ళీ 2వ స్థానంలో రాజమౌళి గారు తర్వాత అలాంటి విజువల్స్ చాలా బాగా తీశారు. చాలా బాగుంది, హైలైట్ ఉంది. ఆ అబ్బాయి చాలా బాగా యాక్ట్ చేశాడు.
చాలా బాగుంది అసలు ఇంతవరకు ఎవరు తీయలేదు చాలా బాగుంది చాలా బాగుంది అసలు అది పుష్కన్నా బాగుంది చాలా బాగుంది అది ఎందుకు పనికిరాదు. ఇన్నాళ్ళు మనం ఏదైతే నిజమని నమ్మామో ఆయన దగ్గర నుండి ఒక మనిషికి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది. హనుమాన్ మన ఇండియన్ సూపర్ హీరో, మన ఇండియన్ మైథలాజికల్ సూపర్ హీరో. అసలు సినిమా గురించి నెగిటివ్గా చెప్పడానికి ఏమీ లేదు, అంత బాగుంది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కళ్ళు కదపకుండా చూస్తాము, అంత బాగుంది. ఆఫ్ కోర్స్ స్టోరీలోకి వెళ్ళడానికి ఒక 10-15 నిమిషాలు పట్టినా కూడా ఇక్కడ మీరు ల్యాగ్ అనే మాటలు నమ్మకండి. ఇక ల్యాగు మీకు కామెడీ లేదు, ఎమోషన్ లేదు, సెంటిమెంట్ లేదు, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ లేవు, ఇలాంటివి ఏం చెప్పానన్నా. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, గ్రాఫిక్స్ అన్న, విఎఫ్ఎక్స్. ప్రశాంత్ వర్మ, రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ, ఆయన నిలిచిపోతారు స్థాయిలో. ఒక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఫస్ట్ సినిమా ఇది సూపర్ హీరో కాన్సెప్ట్తో. ఆఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్ ముందుకు రాకపోయి ఉండొచ్చు, బడ్జెట్ పెట్టలేకపోయి ఉండొచ్చు, కానీ సినిమా రివీల్ చేశాడు ఆల్రెడీ ఇంతకు ముందే ఇది సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి. 2025లో నెక్స్ట్ సినిమా అని చెప్పి కూడా ఎండ్ కార్డులో పడిపోయింది. సో సెకండ్ పార్ట్ నుంచి ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా ముందుకు వస్తారు, దీనికి మించిన విఎఫ్ఎక్స్ వస్తుంది. ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే రాజమౌళి లాంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఖచ్చితంగా అవ్వగలుగుతాడు, మనల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాడు. ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ ఉంటుంది సార్, అది మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. నాకున్న డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఒకటే, ఏంది అంటే హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారో రివీల్ చేస్తాడు అనుకున్నాను ప్రశాంత్ వర్మ గారు, కానీ రివీల్ చేయలేదు, అది ఇంకా సస్పెన్స్లోనే పెట్టారు. మన ఇండియన్ సూపర్ హీరో ఫిలిం మార్వెల్ అవెంజర్స్కి వెళ్తారు, DC బ్యాట్మెన్కి వెళ్తారు. నో, హనుమాన్ వచ్చింది, మన ఇండియన్ సూపర్ హీరో సినిమా కూడా వచ్చింది, ఇది కూడా అందరూ చూస్తారు. ఇది పాన్ వరల్డ్కి రీచ్ అయ్యే సినిమా ఖచ్చితంగా. వర్క్ అయితే మామూలు కాదు, డిఓపి అసలు ఆ షార్ట్స్ ఏంటంటే ఫైట్స్ అబ్బాబాబా, అసలు నిజంగా సినిమా స్టోరీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, ఎక్కడ కూడా లాగ్ అనిపించకుండా చాలా నీట్గా త్రూ అవుట్ లాస్ట్ వరకు కూడా ఆ విజువల్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్, అసలు అది విఎఫ్ఎక్స్లా లేదన్న, నిజంగా రియల్గా ఉంది. అసలు నిజంగా నాకైతే దిమ్మ తిరిగిపోయిందన్న సినిమా అయితే మామూలు లేదు. రేపు ఒక్కరోజు గుంటూరు కారం, తర్వాత 90% థియేటర్లకి హనుమాన్ మూవీనే డెఫినెట్గా. మన హనుమంతుడి మీద సినిమా తీయాలంటే ఇలా తీయాలి బేసిక్గా. అంటే దిస్ ఈజ్ వాట్ వీ ఆల్ వాంటెడ్. వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్తోన కన్విక్షన్ అన్నది ఒకటి ఉంటుంది సినిమాలో, అది చాలా బాగా చేశారు. అండ్ తేజ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అంటే ఒక వీక్ క్యారెక్టర్కి హనుమంతుడి బలం వస్తే ఎలా ఉంటుందో అది చాలా బాగా చూపించారు. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే హనుమంతుడినే దింపారు. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఈస్ లైక్ గూస్ బంప్స్, ఎవ్రీబడి గాట్ గూస్ బంప్స్. థియేటర్లో అరుపులు ఒకటే. 110%, 200% బెటర్ ఇది. ఆదిపురుష్ వాస్ కంపారిటివ్లీ నథింగ్. అంటే ప్రభాస్ని పెట్టుకొని అలాంటి సినిమా తీయాలని ఎవరు అనుకోరు కదా, ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారు. ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ప్రభాస్ చాలా బాగా ఉంటుంది. డెఫినెట్లీ ఫ్యామిలీ కిడ్స్ అందరూ వచ్చి ఈ మధ్యలో చాలా మంది యూబైఏ అవన్నీ వచ్చేసరికి పిల్లల్ని తీసుకుపోవట్లేదు. ఇలాంటి సినిమాకి 100% హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. బ్యూటిఫుల్ ఫిలిం. వాడు 500 కోట్లు పెట్టి సినిమా తీసి అసలు అది ఆ సినిమాలాగా ఉంది ఆదిపురుషు. ఇది 50 కోట్లతో ఎంత బాగా తీశాడు గ్రాఫిక్స్. హనుమాన్ సూపర్ అండి, అసలు క్లైమాక్స్ ఉంటుంది, అదిరిపోద్ది, అసలు క్లైమాక్స్ అదిరిపోద్ది. సూపర్ బ్రో, సూపర్. చిరంజీవి గారితో చేయాల్సిన సినిమా ఇది. చిరంజీవి గారితో తీస్తే 1000 కోట్లు పక్కా, ఫస్ట్ వీక్లోనే 1000 కోట్లు వచ్చేస్తాయి. చిరంజీవి గారితో తీయాల్సిన సినిమా ఇది. చిరంజీవి గారు, ప్రశాంత్ వర్మ 50 కోట్లతో ఇంత బాగా తీస్తాడని నేను అసలు అనుకోలేదు. బ్లాక్ బస్టర్ ఇది, బ్లాక్ బస్టర్ గ్యారంటీ. 500 కోట్లు. చిరంజీవి గారు అయితే ఫస్ట్ వీక్లో 1000 కోట్లు సంపాదించేది. పార్వశాలు అవి ఏముండవు, మొత్తం ఇక వేసుకుంటాడే. హనుమంతుడు వచ్చేసి ఇట్లా కళ్ళకి కనిపిస్తుంటాడు, దేవుడా ನನಗೆ ఏసీ కొబ్బరికాయ కొట్టే బుద్ధి అయింది అట్లుంది హనుమంతుడు. చెప్తున్నా కదా, హీరోలు వేరే అందరు వచ్చేస్తారు, కానీ హనుమంతుడిని పెట్టి హనుమంతుడికి బ్యాక్గ్రౌండ్స్ కొని పెట్టి హనుమంతుడితో షూటింగ్ చేసిండు సినిమా, అంతే. సినిమా అయితే మామూలు లేదన్న, గోస్ బంప్ తెప్పించింది. అసలు ఎక్కడన్నా బోర్ వచ్చిందా, ఏమన్నా విశ్వాస ఆదిపట్టు తీసిండు, అంతా కూడా పట్టించుండు. ఇక్కడ గ్రాఫిక్స్ చూడండి అన్న, ఎక్కడ బోర్ కొట్టగా ఆ విజువల్ అంటే అసలు అవేంటి ఏందన్న, అసలు స్టోరీ స్క్రీన్ ప్లే, అసలు ఆ కామెడీ, అసలు రవితేజ గారు డబ్బింగ్ చెప్పిన సీన్స్ కూడా ఎక్కడ ఏ సీన్ కూడా బోర్ కొట్టే. తేజ సజ్జా అసలుకి కొత్త ఇంత యాక్టివ్గా ఎనర్జీగా ఇంత యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాటితో వర్మ వాటితో టికెట్ డబ్బులు అయితే నిజంగా ఇదే కన్నా ప్రభాస్ పోయింటే ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజంగా మామూలు అనిపించలేదు. నిజంగా ఈ కట్అవుట్గా ప్రభాస్ కట్అవుట్ కనబడింటే నిజంగా సంక్రాంతికి అయితే మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వచ్చి ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఎక్కడ డైరెక్షన్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, రైటింగ్ పరంగా కానీ ఎక్కడ బోర్ కొట్టలేదన్న. అసలుకి పార్ట్ 2 కూడా ఉందన్న,
గ్రాఫిక్స్ అన్న విజువల్ అంటే అసలు గ్రాఫిక్స్ ఏమన్నా ఉన్నాయి నిజంగా అంటే హనుమంతుది అవి పోతాను కొండల మధ్య హనుమంతుడు లాస్ట్ చూపిస్తాడు అన్న ఒక్కటి బాధ అనిపిస్తుంది అన్న చాలా అదా లేదన్నా పవర్ వద్దు అక్క ప్రేమ అసలుకి అదైతే నిజంగా అంటే ప్రతి ఒక్కడు ఎవడైతే ఎమోషన్ ఉన్నాడు కంటే నీరు పెట్టకుండా రాడన నిజం మామూలు ఎమోషన్ కాదు ఎమోషన్తో కామెడీతో నవ్విస్తాడు ఏడిపిస్తాడు అన్ని రకాలు ఉండేవి సినిమా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. మీలాంటి వాళ్ళు సినిమా చూస్తే బాగుంటుంది ఒకసారి చూడండి అంటే నేను ఏదో అనుకున్నాను సినిమా, కానీ ఇప్పటివరకు ఇలాంటి సినిమా తృప్తిగా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఈరోజు సినిమా చూస్తే చాలా ఆనందం అనిపించింది. అత్యంత అద్భుతంగా సినిమా ఉంది. సంక్రాంతి ఈరోజు వచ్చినట్టుగా ఉంది. ఈ యొక్క హీరో ఒక నటన కానీ స్టోరీ కానీ ఎవరైతే జోక్స్ కావాలనుకుంటే జోక్స్ కూడా, ఫైట్ కావాలనుకుంటే ఫైటు అద్భుతంగా ఉంది. భక్తి కావాలంటే భక్తి ఉంది. ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ చాలా కష్టపడి తీశారు. వాళ్ళకు బజరంగ దళం నుండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సమాజానికి ఇలాంటి సినిమా అవసరం. ఎక్కడ కూడా అశ్లీలతనంతో కానీ ఎక్కడ కూడా హేళనతో లేదు. ఒక భక్తి పేరుతోని ఒక స్టోరీ మంచి స్టోరీతో తీయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడాల్సినటువంటి సినిమా. అందరూ చూడండి. ఇలా పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అద్భుతంగా ఉంది. కాబట్టి నేను సమాజానికి చెప్తా ఉన్నాము, ఈ సినిమా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే రేపు ఆగస్టు 22 నాడు అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట ఉంది. ఈ సందర్భంగా ఈ హనుమాన్ మూవీ రావడము సమాజానికి అదృష్టం. కాబట్టి ఇది కుటుంబ సమేతంగా అందరూ చూడండి.